హై టు ఆల్ మనకు సెంట్రల్ ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు. అండ్ అర్హత అంటే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కూడా మీరు బైపీసీ కానీ సీఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఎనీ గ్రూప్ ఇంటర్మీడియట్ పాస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. అండ్ ఇంకోటి బ్రదర్, మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా మనకు వితిన్ 3 to 4 months లోపు మీకు సెలక్షన్స్ అనేది కంప్లీట్ చేసి మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే జాబ్ కొట్టాలి, అది కూడా ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అండ్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మనకు చాలా తక్కువ పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ శాలరీ ఎంత, అండ్ అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా బ్రదర్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందన్నమాట. ఎవరో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు సెంట్రల్ ఫుడ్ డిపార్ట్మెంట్ చేసినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టు మనకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ వచ్చేసి మనకు బెంగళూరు అనమాట. మనకు బెంగళూరు నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి బెంగళూరు నుంచి వస్తే ఆంధ్ర తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే యాక్సెస్ లింక్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ 2025 ఈ పోస్ట్ మాత్రమే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముందుకు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకు April 7, 2025 మనకు మొన్ననే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది మార్నింగ్ 10 గంటల నుండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 7, 2025 వరకు midnight 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎగ్జాము అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే టెంటేటివ్ అనమాట. CBT ఎగ్జామ్ డేటు అండ్ అదేవిధంగా CBTకి అడ్మిట్ కార్డ్స్, ప్రొఫెన్సీ టెస్ట్కి ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ప్రొఫెన్సీ టెస్ట్కి అడ్మిట్ కార్డు మొత్తం కూడా జూన్ అండ్ జూలైలో అయితే మనం రిలీజ్ చేస్తాం, కండక్ట్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ క్యాడర్స్ అనమాట. ఇక్కడ వచ్చి మనకు July 2025 అంటే ఇక్కడ మనకి ఈ మంత్ వచ్చేసి ఏప్రిల్, మే, జూన్, జూలై 3 to 4 months లోపే మీకు మొత్తం కూడా సెలక్షన్స్ అనేది కంప్లీట్ చేసి July 2025 లోపు మీకు కంప్లీట్గా సెలక్షన్స్ కంప్లీట్ చేసి మీకు జాబ్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్ కట్గా. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో బాగా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్ వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ శాలరీ అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా వచ్చేసి జనరల్ అంటే మనకు వేకెన్సీలోనే మళ్ళీ సపరేట్ ఉంటాయి అనమాట. దీనిలో వచ్చి మనకు జనరల్ చూసుకుంటే 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యూఆర్ కేటగిరీ వాళ్ళకు 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1 పోస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు జనరల్ సెక్రటరీ అసిస్టెంట్ F&A వచ్చేసి 4 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ S&P వచ్చేసి 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 1 పోస్టు. ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి శాలరీ చూసుకుంటే లెవెల్ 2 కింద మీకు 19,900 నుండి 63,200 శాలరీ వస్తుంది. బట్ ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 36,220 రూపాయలు మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే May 7, 2025 అనమాట. అప్లై లాస్ట్ డేట్కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తారు. మినిమం వచ్చేసి మీకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 28 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు, యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఇక అదేవిధంగా ఓబీసీ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి 18 నుండి 31 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చేసి 33 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఓవరాల్గా 6 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 1 పోస్టు, ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 1 పోస్టు. అదేవిధంగా మనకు బ్యాక్లాగ్ కూడా మనకు మెన్షన్ చేసి అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
ఇక శాలరీ చూసుకుంటే లెవెల్ 4 కింద మీకు శాలరీ వస్తుంది. 25,500 నుండి 81,100 శాలరీ వస్తుందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి 47,415 మీకు ఇన్ హ్యాండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుండి 27 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇక్కడ ఎస్సీ వాళ్ళు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి 18 నుండి 32 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి 18 నుండి 30 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అన్ని పోస్టులకు వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంప్యూటర్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఎవరైతే నేర్చుకుంటారో ఒకవేళ బ్రదర్ నా కాడ కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు, నేను నేర్చుకోలేదు, అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ అప్లై చేయండి, తర్వాత మీరు కంప్యూటర్ అనేది మీరు నేర్చుకోండి. కంప్యూటర్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ మీరు పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాలి. ఒకవేళ హిందీ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మీరు హిందీ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అయితే సరిపోతుంది అనమాట. 10+2 ఆర్ ఈక్వలెంట్ కానీ. ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇది కూడా అవసరం అయితే లేదు. ఇక అదేవిధంగా ఎవరైతే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10+2 ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కంపల్సరీగా ఎవరైతే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేస్తారో వాళ్ళకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి ఇది కూడా వచ్చినటువంటి వాళ్ళు జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే వచ్చి ఉండాలి. ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఇది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ మనకు అదర్ కండిషన్స్లోనే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మనకు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే కంపల్సరీగా అయ్యి ఉండాలన్నమాట తను. కాబట్టి మన ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీజు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హౌ టు అప్లైలోన దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇది అనమాట. ఈ వెబ్సైట్ లింక్లు అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. కేవలం 500 రూపాయలు మాత్రమే, ఎక్కువ అప్లికేషన్ అయితే పెట్టలేదు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి వచ్చేసి ఎక్సెప్టెడ్ అనమాట. అంటే వీళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరుతున్నారో జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే మీరు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఇక్కడ ఎవరైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్గా అప్లై చేసుకుంటారో అన్ని పోస్టులకు వచ్చేసి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ముందుగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదంటే సిబిటీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఆబ్జెక్టివ్ టైప్లో అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ మనకు ఈ 2 లాంగ్వేజ్లు మాత్రం వస్తాయి. అండ్ 12th స్టాండర్డ్ లెవెల్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుందన్నమాట. అయితే మరి ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా ఒకటే రోజు కండక్ట్ చేస్తారు. ఒకటి మార్నింగ్ అండ్ రెండోది మధ్యాహ్నం అనమాట. ముందుగా వచ్చేసి పేపర్ 1కి 90 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 100 క్వశ్చన్లు వస్తాయి 200 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేవు. నో నెగిటివ్ మార్క్ని మెన్షన్ చేశారు కాబట్టి మీరు అన్ని కూడా క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ అయితే చేయొచ్చు. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సిచ్యువేషనల్ జడ్జిమెంట్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి క్వశ్చన్లు అయితే వస్తాయి పేపర్ 1కి. అదేవిధంగా మనకు పేపర్ 2కి టైం వచ్చేసి 1 hour అనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1 నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. 1 నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో నెక్స్ట్ వచ్చి మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చి మనకు కంప్యూటర్ టైపింగ్ అనమాట. ఓవరాల్గా మీకు 10 నిమిషాలు టైమింగ్ ఇది ఇస్తారు. ఎవరైతే ఇంగ్లీష్ టైపింగ్ చేస్తారో 35 words per minute మీరు టైపింగ్ చేయాలి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే కన్నా 30 words per minute మీరు హిందీ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు.
జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు. అయితే బ్రదర్ ఇది టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. అంటే మీకు ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బట్టే మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారన్నమాట. అంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఇక్కడ మనకు ఓఎంఆర్ బేస్డ్ కానీ లేకుంటే సిబిటీ ద్వారా కానీ మ్యాక్సిమం సిబిటీ అయితే ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం మన క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. 10+2 స్టాండర్డ్ అనమాట. మనకు ఆ బేసిక్ నుంచి మనకు క్వశ్చన్ అయితే వస్తాయి. ఓవరాల్గా 200 క్వశ్చన్స్. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరితో ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళు స్క్రాబ్స్ని పెట్టుకుంటే కన్నా అడిషనల్గా 40 మినిట్స్ అనేది మీకు ఎక్స్ట్రా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 2 అవర్స్ 40 మినిట్స్ అనమాట స్క్రాబ్స్ని పెట్టుకున్నట్టు వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఇది ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సింగిల్ పేపర్ మాత్రమే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. 50 మార్కులకు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. 50 మార్కులకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అంతే. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వశ్చన్లు వస్తాయి. 100 మార్కులకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ప్రొఫెన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇది షార్ట్ హ్యాండ్ టెస్ట్ అంటారన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి టైం డ్యూరేషన్ వచ్చేసి 50 నిమిషాలు అయితే ఇస్తారు ఇంగ్లీష్కి. ఒకవేళ మీరు హిందీ తీసుకుంటే 65 నిమిషాలు అయితే టైం అయితే ఇస్తారన్నమాట. ఇదైతే మీకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే తెలుసు దీని గురించి బాగా. ఇది అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకున్న వాళ్ళకు. అయితే ఇక్కడ ఏదైతే షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుందో ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. మీకు జాబ్ రావాలంటే మీకు ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ జాబ్ అనేది కూడా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చెప్పాను కదా మనకు వితిన్ 3 to 4 months లోపు మీకు సెలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. జూలై ఎండింగ్ కల్లా మీరు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇటువంటి అవకాశం అయితే వదులుకోవద్దండి. ఆంధ్ర అనే తెలంగాణ నుండి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు సెంట్రల్ ఫుడ్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయొచ్చు. అండ్ అదేవిధంగా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ లిస్ట్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. అండ్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ చేస్తా అంటే కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.